వివరించి ఇందులో ప్రధానంగా ఈ నాలుగింటికి మాత్రం 4 పేర్లు చెప్పాడు. వేటికి? మనోబుద్ధి చిత్త అహంకారములకు చెప్తూ, చిత్తమని ఏదైతే ఉన్నదో అది వాసుదేవుడైన ఉపాస్య దైవము, దాని ద్వారా ఉపాసించాలి అన్నారు ఇక్కడ. అంటే వాసుదేవ తత్వాన్ని అర్థం చేసుకోవడం వల్ల చిత్తము నిర్మలత్వం పొందుతుంది ఇక్కడ. అలాగే మనోబుద్ధి అహంకారముల స్వాధీనం కోసం, దాని యందున్న భగవత్తత్వం తెలుసుకోవడం కోసం ప్రధానంగా అక్కడ చెప్పబడుతున్నది సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ. మనస్సుకి అనిరుద్ధుడు, అహంకారానికి సంకర్షణుడు, బుద్ధికి ప్రద్యుమ్నుడు చెప్పారు ఇక్కడ. అదే మనం మొదటి రోజు నుంచి చెప్తున్న భాగవత మూలమంత్రం గుర్తున్నదా? ఓం నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమః సంకర్షణాయ చ. ఎందుకంటే ఆ 4ంటికే చెప్పాడు అంటే మిగిలిన 24 కూడా ఉన్నటువంటి ఆ విష్ణు చైతన్యమే కేశవాది 24 నామములతో చెప్పబడుతున్నది. అయినప్పటికీ ఆ పరతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించవలసిన అంతఃకరణమే ముందు శుద్ధి కావాలి కనుక ఈ 4ంటినే ప్రధానంగా మనం చెప్తున్నాం. ఇక్కడ కపిలాచార్యుడు కూడా ఆ 4ంటిని తెలియజేస్తున్నాడు ఇక్కడ. కానీ వాసుదేవ చైతన్యము చిత్తములో ఉంటూ మిగిలిన 4ంటి యందు ఆ మిగిలిన 3 యొక్క నామములు మన స్మరణం చేసుకుంటున్నాం. ఇప్పుడు చెప్తున్న విషయం ప్రకృతి వరకు అయినది. ఈ ప్రకృతితో కలిసి ఈ ప్రకృతి యొక్క వికారాలన్నీ నావి నేను అనుకుంటూ, ఆ నావి నేను అనుకోవడం వల్ల సుఖము దుఃఖము అనుభవిస్తూ ఎవడైతే ఉన్నాడో వాడు జీవుడు అనిపించుకుంటాడు అన్నాడు. ఇక్కడ జీవుడి విషయం వచ్చింది. వీడిగా ఆత్మ అని పేరు. వీడు నేను అనేగాడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే ముందు సౌకర్యం కోసం నేననే భావానికి ఏది ఆధారమో అది ఆత్మ అనుకున్నాం కదా, ముందు దానికి వచ్చేద్దాం. భగవంతుడి గురించి తర్వాత ఆలోచిద్దాం. ప్రస్తుతానికి ఈ తర్వాత ఆలోచిద్దామని పక్కన పెడితే అదే నిరీశ్వర సాక్ష్యం మరొకటి కాదు. తర్వాత కూడా ఆలోచించకుండా ఉండిపోయింది అది ఇక్కడ. తర్వాత కూడా ఆలోచిస్తే వీటి అన్నిటి యందు భగవంతుని చూడగలిగిన వేదాంతం లభిస్తుంది. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అది ఎలాగో మనము ఇప్పుడు చాలా సులభమైన ఉపాయాలతోనే చెప్పాడు. చాలా సులభంగా చెప్పాలని ఒక మహాప్రయత్నం చేస్తూ దానికే ఈ పరమాత్మని శరణు వేడుతూ ఇక్కడ విషయాన్ని మనం చెప్పుకుంటున్నాం. ముక్తలింగం సదాభాసం అసతి ప్రతిపద్యతే సతో బంధుమసచక్షు సర్వానుస్యూతమద్వయం. చాలా చక్కని మాట చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పటి వరకు మనకి 24 కాలము 25 అయ్యాయి. ఒకే ప్రకృతి 25 రూపాలతో మనకు ఇప్పుడు ఉన్నది అని తెలిసింది. దీనితో ముడిపెట్టబడినటువంటి వాడెవడో వాడు జీవుడు. ఈ ప్రకృతి యొక్క ప్రతి వికారానికి తనతో ముడిపెట్టుకుంటాడు ఇక్కడ. ఉదాహరణకి ఇంద్రియాలు, ఇందాక చెప్పుకున్నాం, అంతఃకరణం, వీటన్నిటితో ముడిపెట్టుకుంటూ ఉన్నాడు ఇక్కడ. కనుక నేను చూశాను, నేను తిన్నాను, నేను విన్నాను, దేంతో ముడిపెడుతున్నాం? ప్రతి దానికి ఇంద్రియములతో. ఇంద్రియములు ప్రకృతిలో భాగమే కదా, 24 ఒకటే కదా. కానీ 24 నేను ముడిపెడుతున్నాం. ఆ ఇంద్రియాలకి ఇష్టమైనవి లభించినప్పుడు రాగము, నచ్చనివి లభించినప్పుడు ద్వేషము. ఇవి దేనివల్ల ఏర్పడుతున్నాయి? ప్రకృతి వల్ల ఏర్పడుతున్నాయి. అవునా లేదా? అయితే వీటితో ముడిపెట్టుకుని నేను అనుకుంటున్న జీవుడు వాడితో ముడి తీస్తే, ఇది ఆలోచించండి ఇక్కడ, వాడేమవుతాడు? అది ఆలోచించాలి ఇక్కడ. వాటితో ముడి ఉన్నంతకాలమే జీవుడు, వాటితో తాదాత్మ్యం చెందినవాడు. ఉపాధి తాదాత్మ్యమే జీవలక్షణము. ఇదొక్కటి తెలుసుకోండి చాలు, ఒక్క మాట. ఉపాధి తాదాత్మ్యమే జీవలక్షణము. ఉపాధి అంటే కొత్త పదం తెచ్చుకున్నాను అనుకోవద్దు. ఉపాధి అంటే ఈ శరీరం. ఇందాక చెప్పిన 24 ఎక్కడున్నాయండి? చుట్టూ తిరగద్దు, ఇక్కడున్నా ముందు ఈ సబ్జెక్టు. అదే అన్ని చోట్ల ఉన్నాయి. అలలో ఏ నీరో సముద్రం అంతా అదే నీరు. మనలో ఏమిటో బయట కూడా అదే. తెలుసుకోండి, ఇక్కడ ఏం గొడవలేదు ఇక్కడ. ఇప్పుడు మన గురించే విచారణ ఇదంతా. లేకపోతే మొత్తం ప్రపంచమంతా పక్కకి తీసేసి పరమాత్మని అందరికీ చూపిద్దామన్న ప్రయత్నం కాదు ఇక్కడ. ముందు మన గురించే మనం ఇక్కడ విచారణ చేసుకుంటారు. ఇక్కడ కూర్చున్న ప్రతివాడు నా ప్రక్కన మరో 2 కూర్చున్నారన్న విషయం మర్చిపోయి వింటేనే ఇది అందుతుందండి ఇక్కడ. ఆ విషయం ఎప్పుడో మర్చిపోయేవండి అంటారు కొందరు, ఎందుకంటే నిద్రలోకి జారుకుంటే అది వేరే విషయం. కానీ ప్రస్తుతం అవస్థలోకి వెళ్లకుండా వినాలి. నేను తరించడం కోసం వింటున్నాను అనుకుంటే పర్వాలేదు. ఎందుకంటే చాలా ఏళ్ల క్రితం నాకు ఒక సంఘటన జరిగింది. ప్రవచనం అంతా విన్నాక ఒక ఆయన వచ్చి ఇలా చెప్తే అలా అండి అన్నాడు. ఏమిటంటే అర్థం అవడం కష్టం అన్నాడు. అవునా అంటే నాకైతే అర్థమైంది కానీ అందరికీ కష్టం కదండి అన్నాడు అక్కడ. పోనీ నీకేనా అర్థమైంది కదా, అయ్యా ధన్యుడిని నేను దండం పెట్టాను, ఇంకేం చేస్తాం అంటే ఆయన ఏమనుకుంటున్నాడంటే తన తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా స్థితి అక్కడుందని. కానీ ఇక్కడ చెప్తున్నవాడు మాత్రం తనకంటే మిగిలిన వారందరూ ఇంకా గొప్ప స్థితిలో ఉన్నారనేటటువంటి భక్తిభావంతో చెప్తున్నాడు తప్ప మరొకటి కాదు. ఇది తెలుసుకోవాల్సినది. ఎందుకంటే ఇది ఇంకా గొప్పగా చెప్పే మహానుభావులు కూడా ఇక్కడ ఉన్నారు.
వాళ్ళు శృణ్వంతి కథయంతి చ అన్నారు కదా, వాళ్ళు చెప్పగలరు అయినా వింటారు, ఎందుకంటే భగవత్ప్రీతితో వింటారు కనుక అన్నారు ఇక్కడ. అందుకు అన్ని రకాల వాళ్ళు ఉంటారు, దానికి ఏమన్నది కనుక ఎవరు ఏ జీవి వాడి కోసం వినాలండి ఇక్కడ, వాడు ఆనందం కోసం. వాడికి రుచించి అన్నం తింటూ నాకైతే బాగుంది కానీ అందరికీ బాగుంటుందా, నీకెందుకు, నీ తిండి నీ కడుపుకు చూసుకో. ఇలా మనం ఎలా వినాలి అనేది ముందు తెలుసుకోగలిగితే మధురం మధురం అండి ఇదంతా, ఎంత మాధుర్యం. ఎంత చేసి భగవంతుడు తప్ప మరొకటి లేదని రుజువు చేయడానికి కదా చెప్తున్నాడు, ఎందుకంటే ఇంకేం కావాలి మనకి, అది తెలిస్తే చాలు కదా. ఆయన తప్ప మరొకడు లేడంటే ఎంత ఆనందంగా ఉండొచ్చండి, ఎంత నిర్భయంగా ఉండొచ్చు. అంతా మనవాడేట, అప్పుడు గోల లేదు. వడ్డించేవాడు మనవాడైతే అక్కడున్నా పర్వాలేదు అన్నాడు కదా, కానీ అంతా మనవాడైతే మనకి ఏ భయమూ లేదు. ఆ నిర్భయ స్థితి కల్పించడానికి ఇదంతా, ఇది గ్రహించవలసినది. అందుకే ఇక్కడ గొప్ప మాట చెప్తున్నాడు. ఇప్పటివరకు ప్రకృతి జీవుడని రెండు విషయాలు వచ్చాయి మనకి. ఈ జీవుడు ఎవరయ్యా మధ్యలో అన్నాడు ఇక్కడ. ఇప్పుడు నిజానికి జీవుడు వేరేగా ఉన్నాడండి. నేను అనుకుంటున్నాను అంటే సంకల్పిస్తున్నావు, నేను అహంకారం, సంకల్పిస్తున్నావు మనస్సు, అంతే కదా. అప్పుడు అలా అనుకున్నాను, ఇప్పుడు కాదు, వికల్పం అయిపోయింది. దాని తర్వాత ఇది అని నిర్ణయిస్తున్న బుద్ధి, ఇవన్నీ దేన్ని బేస్ చేసుకుని నిర్వహిస్తున్న స్మృతి రూపంలో చిత్తం అయిపోయింది కదా. కానీ ఈ నాలుగు కూడా ప్రకృతి అయినప్పుడు మరి నేనెవరు, ఇది ఆలోచించన్నాడు ఇక్కడ. ఇక్కడ పట్టుకో, నేనెవరో పట్టుకో అన్నాడు ఇక్కడ. ఈ నేను తెలుసుకోవయ్యా అంటూనే ఉన్నారు ఎవరు, రమణుల వారు మొదలైనవారు. అంతకుముందు చెప్పినవాడు శంకర భగవత్పాల్ వారు. ఆయన కొత్తదేది తేలేదు, ఉన్నదే చెప్పాడు. అనవసరంగా మనం గోల పెట్టేసుకుంటున్నాం.